కల్కి మూవీ రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం చురుగ్గా పాల్గొంటోంది. కల్కి నిర్మాణ సంస్థ వైజయంతి నెట్వర్క్ ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకునే, అలాగే నిర్మాతలు ప్రియాంక దత్ మరియు స్వప్న దత్ ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. సినిమాలో తన పాత్ర కోసం దర్శకుడు తనను సంప్రదించిన విషయాన్ని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ప్రభాస్ అభిమానులకు అమితాబ్ క్షమాపణలు చెప్పాడు. దీని గురించి ఆయన మాట్లాడుతూ, నాతో దీని గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు అతను నా పాత్ర ఎలా ఉంటుందో, ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందో ఒక ఫోటో తీసుకొచ్చాడు. ఇక ప్రభాస్ ని డంప్ చేసిన పెద్ద వ్యక్తిని నేనే. అందుకే ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి. నేను సినిమాలో ఏం చేస్తున్నానో చూసి నన్ను హత్య చేయొద్దు అని అమితాబ్ అన్నారు. దీంతో ప్రభాస్ అడ్డు తగులుతూ తన అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారని హామీ ఇచ్చారు. ఇక తాజాగా ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో అమితాబ్ మాట్లాడుతూ, నాగ్ అశ్విన్ వచ్చి తన ఆలోచనను వివరించినప్పుడు ఇలాంటి సినిమా తీయాలంటే ఎవరైనా పెట్టి పుట్టాల్సిందే. ఏది అనుకున్నాడో దాన్ని తెరపైకి తెచ్చాడు. ఇది నిజంగా అద్భుతమైన సినిమా. అందులో భాగమవటం నేను ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. ఈ కథ మహాభారత కాలం నాటిదని, భవిష్యత్తులో అనేక శతాబ్దాల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అయితే అంచనాలు భారీగానే పెరిగాయి.